టుడే మనం 2025లో ఆల్ ఇన్ వన్స్ రిలీజ్ చేశారు కదమ్మా 10th క్లాస్ అది చెప్తున్నాము. ఆ సిరీస్లో ఉన్నాము. ఆల్రెడీ మనం మోడల్ పేపర్ 1లోని 1 మార్క్ 2 మార్క్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మోడల్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2లో 1 మార్క్ 2 మార్క్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలా మనం మొత్తం ఉన్న 18 మోడల్ పేపర్స్లోని 1 మార్క్ 2 మార్క్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి అయ్యాక 4 మార్క్స్ 8 మార్క్స్ కూడా నేను చేస్తాను. అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ 8 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ 1 మార్క్ 2 మార్క్ నెగ్లెక్ట్ చేస్తారు. సో 1 మార్క్ 2 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. 28 మార్క్స్ వస్తాయమ్మా అవి. అర్థమవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి. ఓకేనా? సో ఇప్పుడు మనం మోడల్ పేపర్ 2లో 1 మార్క్ 2 మార్క్ 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఇది మోడల్ పేపర్స్ అమ్మ. ఆల్ ఇన్ వన్ రిలీజ్ అయింది. ఎవరి దగ్గర బుక్ లేకపోతే తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా దొరుకుతుంది, అవైలబుల్లో ఉంది. అది ఒకసారి పర్చేస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ మోడల్స్ తప్ప ఎగ్జామ్కి ఇంకే మోడల్స్ రావు, అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మనం మోడల్ పేపర్ 2లో 1 మార్క్ 2 మార్క్కి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే మ్యామ్. మొత్తం 12 క్వశ్చన్స్ వస్తాయి. 1 మార్క్వి 12 into 1 12 మార్క్స్ వితౌట్ చాయిస్ అమ్మ రాయాలి అది. ఓకే ఇప్పుడు ఫస్ట్ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 20. 6కి 20కి ఎల్సిఎం చేయాలి బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆల్రెడీ నేను చెప్పాను, షార్ట్స్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి లేదా ఇప్పుడు కూడా వినండి. 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇలా చేయాలమ్మా. అంటే ఓన్లీ 2 ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. సో 2 కదా ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 2, 3, 5, 7 and so on. బట్ ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ ఉందంటే ముందు మనం ఈవెన్ నెంబర్తో తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 1 and only ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2. సో మనం 2తో తీసుకోవాలి. 2 3 జా 6 అండ్ 3 1 జా 3 అంటే 2 into 3 అనమాట. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆఫ్ 2. ఓకేనా? 6 అండ్ నెక్స్ట్ 20కి కూడా చేయాలి. 20 ఎలా చేస్తామమ్మా? మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. 2 10s 20, మళ్ళీ 2 5s 10, మళ్ళీ 5 1s 5 అంటే 2 into 2 into 5. దీన్ని మనం 2 into 2ని 2 square into 5 అని రాసుకోవచ్చు. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 అంటే ఇది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 20 అంటే ఇది. సో మనకు ముందు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆఫ్ 20 ఏదో అడిగినట్టున్నారు మా ఫస్ట్ మోడల్ పేపర్లో. సో ఇలా ద కాస్ట్ ఆఫ్ 2 pens and 5 pencils ఈజ్ 20. ఎక్స్ప్రెస్ ద డేటా ఇన్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుందమ్మా? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే ఫార్మేట్లో ఉంటుంది లీనియర్ ఈక్వేషన్, అంతే కదా? సో ఈ ఫార్మేట్లో ద కాస్ట్ ఆఫ్ 2 pens 5 pencils అని అడిగారు. ఇక్కడ పెన్స్ పెన్సిల్స్ అనేవి 2 వేరియబుల్స్ కదమ్మా. పెన్స్ పెన్సిల్స్ ఒకే వేరియబుల్లో మనం తీసుకోకూడదు, 2 వేరియబుల్స్లో తీసుకోవాలి. సో మనం పెన్స్ని ఎక్స్ అనుకుందాం, పెన్సిల్స్ని వై అనుకుందాం. సో ఎన్ని పెన్స్ అమ్మా? ఒక పెన్ ఎక్స్, బట్ 2 pens అయితే 2x. 5 pencils 1 pencil అయితే y, 5 pencils అయితే 5y. ద కాస్ట్ ఆఫ్ 2 pens and 5 pencils ఎంత అన్నారంటే ప్లస్ పెట్టాలని అర్థం. ఓకేనా? పెన్స్ అంటే ఎక్స్, ఎన్ని పెన్స్? 2 pens కాబట్టి 2x. పెన్సిల్స్ అంటే వై, ఎన్ని పెన్సిల్స్? 5 pencils కాబట్టి 5y. ఇక్కడ మధ్యలో ఎండ్ ఉన్నది కాబట్టి ప్లస్. ఓకేనా? సో ఈ ఆన్సర్ 20 అంట. వాళ్ళు అలా ఇచ్చారు చూడండి. ద కాస్ట్ ఆఫ్ 2 pens and 5 pencils ఈజ్ 20. ఎక్స్ప్రెస్ ద డేటా ఇన్ లీనియర్ ఈక్వేషన్. అంతా అయిపోయింది ఆన్సర్ అదే. ఇలా లీనియర్ ఈక్వేషన్లో రాయడమే. 2 pens 5 pencils 20 rupees. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్కి వచ్చాము. నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినోమియల్ ఈజ్ 3. మా క్యూబిక్ పాలినోమియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 3 వస్తాయి. ఓకేనా? క్వాడ్రిక్ పాలినోమియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 2 వస్తాయి. ఓకేనా? క్యూబిక్ అంటేనే 3 కదా, సో అది రైట్. ఓకేనా? తర్వాత జీరోస్ ఆఫ్ లీనియర్ పాలినోమియల్ ఈజ్ x - 3 అని ఇచ్చారు చూడండి. x - 3కి ఆన్సర్ -3 అంట. సో రాంగ్ కదమ్మా ఇది. జీరోస్ ఆఫ్ పాలినోమియల్ అంటే ఇలా వేసుకోవాలి మనం. x - 3 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు -3 వచ్చేస్తే +3 కదమ్మా. బట్ వాడు ఇచ్చిందేంటి? -3. రెండు మ్యాచ్ అవ్వట్లే. సో అందుకని స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్, స్టేట్మెంట్ 1 అనేది ట్రూ అనమాట. సో అది ఎక్కడుందో మనం అది పెట్టుకున్నాం. ఏంటి అక్కడ ఇచ్చారు? స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ 2 ఈజ్ ఫాల్స్. బి ఆప్షన్. ఓకేనా? బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్కి వచ్చామా. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రిక్ ఈక్వేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇస్తారు. డిస్క్రిమినెంట్కి ఫార్ములా ఏంటి తెలుసమ్మా? డిస్క్రిమినెంట్ d ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac. ఇది ఫార్ములా.
సో మనకి ఇచ్చిన క్వాడ్రిక్ ఈక్వేషన్ ఏదో ముందు మనం చూసుకోవాలి. ఇచ్చిన క్వాడ్రిక్ ఈక్వేషన్ అయితే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్కి ఇందులో మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇది దేంతో కంపేర్ చేయాలంటే ఈక్వేషన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో ఏ వాల్యూ 1. బి ప్లేస్లో ఏముందమ్మా, సైన్స్తో పాటు తీసుకోవాలి -5. బి ఎంత -5. సి 6. సింప్లీ మనం డిస్క్రిమినెంట్ ఫార్ములా బీ స్క్వేర్ మైనస్ 4ac కదమ్మా, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. బీ స్క్వేర్ మైనస్ 4ac. బి అంటే ఎంతమ్మా -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత 1, సి అంటే 6. చూడమ్మా, -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -5 అని అర్థం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 5 25. ఓకేనా, -4 ఇంటూ 1 4, 4 6 24. సో ప్లస్ 25 మైనస్ 24 అంటే 1. సో డిస్క్రిమినెంట్ వాల్యూ ఎంతమ్మా ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి 1. సో ఇలా కూడా ఫైండ్ ద డిస్క్రిమినెంట్ వాల్యూ ఆఫ్ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇస్తారు క్వశ్చన్. ఓకేనా, అది కూడా ఇంపార్టెంట్. సో 5th వన్ చేద్దాం. ఇంకోటి ఇచ్చారు, అంటే ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను కదా. ఫార్ములాస్ అనేవి ఎలాగైనా ఇండైరెక్ట్గా కూడా అడుగుతారు అనమాట. సో మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. అది ఉంది ఫార్ములా. దీని నుంచి మనం టాన్ తీటా కావాలంటే సీకెన్ స్క్వేర్ తీటా ఈ +1 ఇటు వచ్చేస్తే -1, ఈ టాన్ స్క్వేర్ తీటాని ఇటు పంపించుకో. టాన్ స్క్వేర్ తీటా సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ఉంది, ఫార్ములా ఉంది. సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, కోస్కెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. అవి 3 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. దాని నుంచి మనం ఇక్కడ టాన్ కదా అడిగాడు వాడు. సో టాన్ కావాలంటే సీకెన్ అంతటి ఒక దగ్గర పంపించుకోవాలి. సో టాన్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతున్నాం, ఇక్కడ స్క్వేర్ కదా, ఇటు వచ్చేస్తే రూట్ అయిపోతుంది. సీకెన్ స్క్వేర్ తీటా -1 అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఇలా వచ్చింది మనకి, చూసారా, tan θ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ తీటా -1. ఓకేనా, నెక్స్ట్ కాట్ తీటా చూద్దాం. చూడండి, ఈ మైనస్ కాట్ స్క్వేర్ తీటా వెళ్ళిపోతే ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఓకేనా, సో కొస్కెన్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఇట్ వచ్చేస్తే రూట్ అయిపోతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఏం లేదమ్మా, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సో దాని నుంచి మనం టాన్ కావాలంటే సీకెన్ స్క్వేర్ తీటా -1, సీకెంట్ కావాలంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఈ మోడిఫికేషన్స్ రావాలి. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇవి అడుగుతారు 1 మార్క్ పక్కా అడుగుతారు. ఓకేనా, కొస్కెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సో కొస్కెన్ కావాలంటే ఈ కాట్ని పంపించేస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. చూడండి, ఇక్కడ కొస్కెన్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఇది మనం మ్యాచ్ చేయొచ్చా, సిని 2 అని మ్యాచ్ చేయొచ్చు, ఇలాగా టాన్ని ఇలా మ్యాచ్ చేయొచ్చా, మ్యాచింగ్ ఇది. ఓకేనా, సో కొస్కెన్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 3 ఫార్ములాస్ ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అన్నీ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి అమ్మా, మన ప్లేలిస్ట్లో ఉంటుంది. షార్ట్స్ కూడా పెట్టాను ఫార్ములాస్. సో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాట్ తీటా ఎలా రాసుకొచ్చామో మనం, కాట్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా బై సైన్ తీటా. కాట్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా బై సైన్ తీటా, టాన్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. అవన్నీ ఫార్ములాస్. ఓకేనా, ఫార్ములాస్ అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇప్పుడు చెప్పట్లేదు, ఓన్లీ ఈ క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఏవో అవే చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో కాట్ తీటా ఈక్వల్స్ టు, చూడండి, కాట్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా మైనస్ సైన్ బై సైన్ తీటా. అది మ్యాథ్స్ ద ఫాలోయింగ్. ఓకేనా, సో ఆ 3 ఫార్ములాస్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. దీని నుంచి కాస్ కావాలంటే సైన్ ఇటు పంపించండి, సైన్ కావాలంటే కాస్ ఇటు పంపించండి. ఓకేనా, కొస్కెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. దీని నుంచి కొస్కెన్ స్క్వేర్ తీటా ఇచ్చారనుకోండి క్వశ్చన్లో, ఈ కాట్ నుంచి పంపించండి. కాట్ ఇచ్చారనుకోండి, కాట్ నీటి తీసుకొచ్చి 1 నాటి పంపించుకోండి, అంటే అది కొంచెం షఫలింగ్ తెలియాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఓకేనా, ఇవి 3 బేసిక్ ఫార్ములాస్, ఇవి రావాలి. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అని చూడండి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అని చెప్పాడు, హూజ్ రేడియస్ ఇచ్చారు, అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్కి రేడియస్ ఇచ్చారు 8 అని, సారీ రేడియస్ అనేది 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, హైట్ ఇచ్చేసారు 7 సెంటీమీటర్స్ అని.
వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్లో ఈ రేడియస్ ఇచ్చేసారు 3 సెంటీమీటర్స్, హైట్ ఇచ్చారు 7 సెంటీమీటర్స్. వాల్యూమ్కి ఫార్ములా వాల్యూమ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై వాల్యూ 22/7. ఆర్ అంటే 3 కదమ్మా, 3 × 3. హెచ్ అంటే 7 కదా, 7. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలినవి 22 × 3 × 3 చేస్తే మనకి 198 వస్తుంది. వాల్యూమ్కి ఏంటమ్మా, సెంటీమీటర్ క్యూబ్. ఇది పెట్టాలమ్మా, ఇది ఇంపార్టెంట్, సెంటీమీటర్ క్యూబ్ పెట్టాలి. ఓకేనా. సో అక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6th క్వశ్చన్ ఏం అడిగారో, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ whose base radius is 3 centimeters, height is 7 centimeters అని అడిగితే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమని ఇలా చేయాలి. రేడియస్ హైట్ ఇస్తే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట ఫార్ములా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. మెన్సురేషన్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. సో ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దాం. ఫార్మ్ ఆఫ్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరల్ ఫార్మ్ ఏంటంటే ఫస్ట్ది ఏ, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ a + d, థర్డ్ టర్మ్ a + 2d, a + 3d and so on, a + n-1 into d అనమాట. ఓకేనా. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ అంటే ఇది రాయాలి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ అని రాసి a + d, a + 2d, a + 3d and so on రాయాలి, అంతే. 1 మార్క్. ఓకేనా. 7th క్వశ్చన్ ఇది. సో మనం ఇప్పుడు మోడల్ పేపర్ 2లో 8th క్వశ్చన్ చేద్దాం. 8th క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని చెప్పి 0,0, 3,4 అని ఇచ్చారు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో అది ఎలా చేయాలో చూద్దాం. మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి ఒక ఫార్ములా ఉందమ్మా, √(x2 - x1) + y2 - y1². బట్ అక్కడ మనకు పాయింట్స్ ఏమి ఇచ్చారమ్మా, 0,0, 3,4. సో ఇది x1, ఇది y1, x2, y2. సింప్లీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. √(x2 - x1² కదా, అంటే 3 - 0² + y2 - y1 కదమ్మా, అంటే 4 - 0². ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - 0 అంటే 3² కదమ్మా, 3². 4 - 0 అంటే 4a². 3² అంటే 9, 4² అంటే 16. 16 + 9 అంటే 25. √25 వాల్యూ 5. సో డిస్టెన్స్ ఎంతమ్మా, 5 యూనిట్స్. ఏం లేదు, ఇలాగ 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి ఫార్ములా √(x2 - x1² + y2 - y1². సింప్లీ దీని x1 y1, దీని x2 y2 అనుకోండి, సబ్స్టిట్యూట్ చేసేది వచ్చిందో అదే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనమాట. మనకు ఆన్సర్ 5 యూనిట్స్ వచ్చింది. ఓకేనా. ఇది 8th క్వశ్చన్ 1 మార్క్లో. ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూద్దాం. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ది గివెన్ సిచ్యువేషన్. రిషి అనే ఒక పర్సన్ ఉన్నారు. అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఎ ట్రీ 10 meters away ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ది యాంగిల్. ఇక్కడ ఉన్న ట్రీ, ఈ ట్రీ ఫూట్ నుంచి 10 meters దూరం వచ్చి ఇక్కడ ఉన్నాడు పర్సన్, ఇక్కడ చూస్తున్నాడు పర్సన్, అంటే ఇలా వేసుకోవాలి. ఓకేనా. ఇది ఎంత యాంగిల్తో చూస్తున్నారమ్మా, 30 degreesతో చూస్తున్నారు. సో ఏబీసీ అనే ట్రయాంగిల్ అని పేరు పెట్టుకోవాలి మనం. ఓకేనా. అంతే డ్రాయర్ ఆఫ్ డయాగ్రామ్ అంటే. ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూడడం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకి చూడడం. ఓకేనా. ఇలా డ్రాయర్ ఆఫ్ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు మనం 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్, మోడ్ ఆఫ్ sin 0 cos 0 sin 90 tan 45 is 1. మోడ్ అంటే ఏంటమ్మా, రిపిటేషన్ ఆఫ్ నెంబర్. ఎక్కువసార్లు ఏది రిపీట్ అయితే దాన్ని మోడ్ అంటాం కదా. మీడియం, మోడు, మీన్, అది మనకు తెలుసు కదా. సో మోడ్ అనేది ఇచ్చాడు వాల్యూస్, డైరెక్ట్గా నెంబర్స్ అవ్వకుండా ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఇచ్చాడు. sin 0 degrees ఎంతమ్మా, sin 0 degrees, ఇంకేమి ఇచ్చారు, cos 0 degrees, ఇంకా sin 90 degrees, ఇంకా tan 45 degrees ఇచ్చారు. sin 0 ఎంతమ్మా, 0, cos 0 ఎంత, 1, sin 90 ఎంత, 1, tan 45 ఎంత, 1. మోడ్ అంటే ఏంటి, ఎక్కువసార్లు ఏది రిపీట్ అయిందని అర్థం. మోడ్ ఏంటమ్మా, దీనికి ఎక్కువసార్లు రిపీట్ అయింది 1 కదా, 1. సో వాడిచ్చింది కూడా 1. సో అసెర్షన్ ఈజ్ ట్రూ. ఓకేనా. సో మనం రీజన్ చూద్దాం. మోడ్ ఆఫ్ x బార్, మోడ్ x బార్ ఫార్ములా, మోడ్ x బార్ ఫార్ములా fx fy ఇచ్చారు. ఇది మోడ్ కాదమ్మా, ఇది మీన్కి ఫార్ములా. ఓకేనా. ఏంటమ్మా, l + f1 - f0 / 2f1 - f0 - f2 into h. ఇది మోడ్ ఫార్ములా. అసలు ఈ మోడ్ ఫార్ములా ఇది కాదు. సో అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. అసర్షన్ ఏంటమ్మా, ట్రూ, రీజన్ ఏంటి, ఫాల్స్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా.
ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ వెన్ ఎ కాయిన్ ఇస్ టాస్డ్ వన్స్. ఇప్పుడు ఆ కాయిన్ మనం టాస్ చేసాం అనుకోండి, హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు. నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా ప్రాబిలిటీ ఫార్ములా. P of E equals to favorable outcomes by total number of outcomes. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు, ఒకటే కదా పడొచ్చు, రెండు ఒకసారి పడవు కదా, వాడు పడొచ్చు. కానీ టోటల్ ఎన్ని పడొచ్చు? హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది 1 2 2 కాబట్టి 1/2. ఓకేనా? ఒక పడింది హెడ్ కానీ టెయిల్ కానీ ఒకటే పడుతుంది, కానీ టోటల్ ఉండేది హెడ్ టెయిల్ రెండు కదా. సో ఫేవరబుల్ బై టోటల్ అనమాట. ఓకేనా? అది 11th క్వశ్చన్. సో ఇప్పుడు మనం 12th క్వశ్చన్ చూద్దాం. చూడండి 12th క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ 24 centimeters, డిస్టెన్స్ అనేది 25 ఇచ్చారు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కనిపెట్టమన్నారు. మనకు ఫార్ములా ఉందమ్మా. లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇచ్చారు. ఎంత లెంత్ ఆఫ్ టాంజెంట్? లెంత్ ఆఫ్ టాంజెంట్ L ఈక్వల్స్ టు 24 ఇచ్చారు. డిస్టెన్స్ ఇచ్చారు D ఎంత ఇచ్చారు? 25 centimeters ఇచ్చారు. ఫార్ములా ఏంటమ్మా? R ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ L స్క్వేర్. ఇది L ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఉంది కదమ్మా. L ఈక్వల్ టు రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్. సో ఇప్పుడు మనకు R కావాలి కాబట్టి L ఇట్ వచ్చింది అనమాట, D స్క్వేర్ మైనస్ L స్క్వేర్. ఓకేనా? సో R స్క్వేర్ రూట్ ఆఫ్ D ఎంతమ్మా? 25, బట్ D స్క్వేర్ అంటే 625, 25 స్క్వేర్ 625 మైనస్ L అంటే 24 స్క్వేర్ అంటే 576. ఓకేనా? అంటే 25ని స్క్వేర్ చేసాం 625, 24ని స్క్వేర్ చేసాం 576. 625 నుంచి 576 తీసేస్తే 49, రూట్ 49 వాల్యూ ఎంతమ్మా? 7. సో 7 centimeter అనేది R అనమాట. సో మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా L ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్. ఓకేనా? దీని నుంచి మనం ఈ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? అక్కడ L ఇవ్వచ్చు, ఒకసారి L ఇచ్చి D ఫైండ్, R ఇచ్చి D ఫైండ్ అవుట్ చేయమంటారు, D ఇచ్చి R ఇచ్చి L ఫైండ్ అవుట్ చేయమంటారు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో ఈ ఫార్ములాని తరువుగా రావాలి. ఫార్ములాస్ అన్ని బ్యాక్ సైడ్ ఒకసారి రాసుకోండమ్మా. మీరు ఎవ్రీ మార్నింగ్ ఆ ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేయండి. ఓకేనా? ఓకే అమ్మ. ఇప్పుడు మనం సెక్షన్ 2 మార్క్స్కి వెళ్ళిపోదాం. 1 మార్క్స్ అనేవి ఇప్పటితో 12 క్వశ్చన్స్ కదా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 13th క్వశ్చన్ 2 మార్క్స్ అమ్మా. 2 మార్క్స్ చెప్పుకుందాం. ఓకేనా? 13th క్వశ్చన్కి వచ్చాము. సెక్షన్ 2లో 2 మార్క్స్ అమ్మా ఇవి. If x plus 2y equals to 7 and 4x minus ky equals to 10 has no solution, then find the value of k అని చెప్పారనమాట. సో మనం ఇచ్చిన ఫస్ట్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని వేసుకోవాలి. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఏంటమ్మా అవి? x plus 2y equals to 7, 4x minus ky equals to 10. నో సొల్యూషన్ అన్నారు కదమ్మా. నో సొల్యూషన్కి ఫార్ములా ఉంది. ఏంటంటే అది a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇందులో చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి a1 అంటే ఎంతో? x plus 2y ఈక్వల్స్ టు 7 కదా. సో ఇది ఎలా ఉంది? ax plus by ఈ ప్లస్ 7 ఇటు వచ్చేస్తే -7 ఈక్వల్స్ టు 0, అంటే c ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఫార్మేట్లో ఉంది. సో ఏ ప్లస్లో ఏముంది? a1 అంటే ఏం లేదు కాబట్టి 1, b1 అంటే 2, c1 అంటే -7. ఇలా ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏంటి? 4x minus ky minus 10 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వల్స్ టు 10 ఇటు పంపిస్తాను. ఇది కూడా కంపేర్ చేయండి. ax plus by plus c ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్తో a1 అంటే ఇప్పుడు a1 అయిపోయింది కదా, ఇది a2 అనుకుందాం. a2 అనేది 4, b2 అనేది -k, c2 అనేది -10. సో a1 b1 c1 a2 b2 c2 వచ్చాయి. సింపుల్గా మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయడమే. a1/a2, a1 ఎంతమ్మా? 1 బై a2 అంటే 4 ఈక్వల్స్ టు b1 ఎంతమ్మా? -k. అంతే. ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఇది ax plus by plus c అని
ఇది కూడా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అని A1 B1 C1 A2 B2 C2 ఫైండ్ అవుట్ చేయాలి. చేసి A1/A2 ఈక్వల్స్ టు B1/B2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకా C1 ఈజ్ నాట్ ఈక్వల్ టు C2 కాబట్టి అది వేయాల్సిన అవసరం లేదు. K అని కనిపెడితే చాలు. సో సింపుల్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. -K ఇంటూ 1 -K 4 ఇంటూ 2 8. సో K ఈక్వల్స్ టు -8 అనమాట. సో మనం ఇలా K వాల్యూ కనిపెట్టాలి. ఓకేనా? ఏం లేదు, అక్కడ చూడండి, గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ ఈక్వేషన్స్ మనం దేంతో కంపేర్ చేయాలి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్తో కంపేర్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి A1 B1 C1 ని, సెకండ్ ఈక్వేషన్ నుంచి A2 B2 C2 ని ఫైండ్ అవుట్ చేసి నో సొల్యూషన్ అన్నమాట. కాబట్టి A1/A2 ఈక్వల్స్ టు B1/B2 నాట్ ఈక్వల్స్ టు C1/C2 అనమాట. సో సింపుల్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే K వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు 14th క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ అని చెప్పి క్వాడ్రిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని. ఆల్రెడీ మోడల్ పేపర్ 1లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం గివెన్ దట్ అని వేసుకోవాలి. గివెన్ దట్ ఏమిచ్చారమ్మా? సమ్ ఆఫ్ ది జీరోస్. మీరు ఒక నోట్స్ పెట్టి నీట్గా 1 మార్క్ ఒక దగ్గర 2 మార్క్ ఒక దగ్గర అలా రాసుకుంటే ఎగ్జామ్ ముందు మీరు రివిజన్ చేయడానికి బాగుంటుందమ్మా. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -3 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చారమ్మా. ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 2 ఇచ్చారు. మనకు ఫార్ములా ఉందమ్మా, పాలినామియల్. రిక్వైర్డ్ పాలినామియల్కి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫార్ములా ఏంటంటే P of x ఈక్వల్స్ టు K ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. నేను చెప్పాను కదా మా ఫార్ములాస్ అన్ని బ్యాక్ సైడ్ బుక్, మీరు ఏ బుక్లో అయితే ఇవన్నీ ప్రాక్టీస్ చేసి రాస్తున్నారో 1 మార్క్ 2 మార్క్ బ్యాక్ సైడ్ ఈ ఫార్ములాస్ అన్ని రాసుకొని మనం డైలీ ఎర్లీ మార్నింగ్ అనేవి ఈ ఫార్ములాస్ అనేవి రివిజన్ చేస్తే బాగుంటుంది. P of x ఈక్వల్స్ టు K ఇంటూ బ్రాకెట్ ఆఫ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా? చిన్నమ్మా K అలా ఉంటుంది. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మనకి 3 కదా, 3 కాదు -3 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంతమ్మా 2. సో K ఇంటూ x² మైనస్ ఇంటూ మైనస్ ఇలా ఉందంటే మైనస్ అని అర్థం అది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ 2. ఓకేనా? అలా పెట్టాలి. ఇఫ్ K ఈక్వల్స్ టు 1 దెన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది రాయాలి, లేకపోతే అంత నీట్గా ఉండదు మన పేపర్. ఓకేనా? P of x ఈక్వల్స్ టు K వాల్యూలో 1 పెడితే 1 ఇంటూ x² ప్లస్ 3x ప్లస్ 2. సో ఆన్సర్ ఎంతమ్మా? x² ప్లస్ 3x ప్లస్ 2. దీన్ని మళ్ళీ మనం స్ప్లిటింగ్ మెథడ్లో సాల్వ్ చేస్తే -3 2 వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? సో అది ఇది చేసే పద్ధతి. ఓకేనా? సో మనం ఇప్పుడు 15th క్వశ్చన్ చేద్దాం. ఉన్నామా, ఎక్స్ప్రెస్ ద రేషియో ఆఫ్ sin A and tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ cos A. sin A ని tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ cos A లో మనం చూపించాలంటే sin ని tan ని cos లో చూపించాలన్నమాట. సో మనకి sin ని cos లో చూపించాలంటే ఒక ఫార్ములా ఉంది కదమ్మా, sin కి cos కి రిలేటివ్గా ఉండేది sin² A ప్లస్ cos² A ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో ఇప్పుడు sin² A ఏమవుతుందమ్మా? 1 మైనస్ cos² A. ఓకేనా? సో ఇప్పుడు మనకి sin A ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? √1 మైనస్ cos² A. చూడండి, సైన్ అనేది కాసులోకి వచ్చింది కదా, వచ్చింది. నెక్స్ట్ మనము tan ని కాసులో చూపించాలి. tan ని కాసులో ఎలా చూపించాలమ్మా? tan A ఒక ఫార్ములా ఉంది. tan A అంటే sin A బై cos A కదా. సో ఇప్పుడు cos A లో చూపించాలి కాబట్టి కింద cos A లాగే ఉంచుదాం. బట్ sin A అంటే √1 మైనస్ cos² A కదా. sin A అంటే √1 మైనస్ cos² A కదా. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan A కూడా కాసుల్లోకి వచ్చింది. సో ఇలాగా ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చి దాన్ని టర్మ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇలా చేయాలి.
ఓకేనా. సో ఇప్పుడు మనం 16th క్వశ్చన్ చూద్దాం. Draw a circle and two lines parallel to given line each other and the one is tangent, other is secant. రెండు లైన్స్ తీసుకోమన్నారు. ఆ రెండు లైన్స్ ప్యారలల్ గా ఉండాలి. ప్యారలల్ అంటే ఇంత కదమ్మా ఇలా ఉండాలి. బట్ ఒకటి అనేది టాంజెంట్ అయి ఉండాలి. టాంజెంట్ అంటే ఏంటి? సర్కిల్ కి ఎలా ఉండేది టాంజెంట్. సో ఇది టాంజెంట్ లైన్. ఇంకోటి ఏంటి తీసుకోమన్నారమ్మా? సీకెంట్. మిడిల్ నుంచి ఇలా వెళ్ళాలి సీకెంట్. ఓకేనా. సో ఇది సీకెంట్. చూడండి రెండు ప్యారలల్ గా ఉన్నాయి కదా, అదే అడిగాడు. డ్రా ఏ సర్కిల్, టూ లైన్స్ తీసుకోండి. ఒక లైన్ టాంజెంట్ గా ఉండాలి, ఒక లైన్ సీకెంట్ గా ఉండాలి, రెండు లైన్స్ ప్యారలల్ గా ఉండాలి. ఇది ఇలా చేయాలి. ఓకేనా. అది నెక్స్ట్ మనం 17th క్వశ్చన్ చూద్దాం. Find the area of the sector of a circle with a radius 6 centimeters. Angle of the sector అనేది 60 degrees ఇచ్చారు. ఇచ్చిన ఫస్ట్ మనం గివెన్ ఇచ్చిన వేసుకుందాం. రేడియస్ of the circle, radius of the circle r equals to 6 centimeters ఇచ్చారు. అండ్ సెక్టార్ యాంగిల్ ఎంత ఇచ్చారమ్మా? θ ఈక్వల్స్ టు 60 degrees ఇచ్చారు. మనకి ఏరియా ఆఫ్ సెక్టార్కి ఒక ఫార్ములా ఉందమ్మా. ఏరియా ఆఫ్ సెక్టార్ వచ్చిన ఫార్ములాస్ అన్ని బ్యాక్ సైడ్ రాసుకున్నామా నీట్గా ఒకసారి, మీకు రివిజన్కి ఉపయోగపడతాయి. ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా θ / 360 degrees ఇంటూ πr². ఇది ఫార్ములా. ఏరియా ఆఫ్ సెక్టార్ θ / 360 degrees ఇంటూ πr². ఓకేనా. θ ఎంతమ్మా? 60 degrees. సో 60 degrees by 360 degrees ఇంటూ పై అంటే ఇక్కడ చూడండి మనం యాక్చువల్గా 22/7 తీసుకోవాలి. బట్ అది యూజింగ్ 3.14 ఇచ్చారు కాబట్టి మనం 3.14 వేసుకోండి. 22/7 ఇస్ నథింగ్ బట్ 3.14. ఓకేనా. పై ఆర్ ఎంత ఇచ్చారమ్మా? 6. బట్ r² కాబట్టి 6 ఇంటూ 6. సో 0 0 క్యాన్సిల్, 6 1s 6 6. ఈ 6 కూడా క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. ఓకేనా. సో పైన మిగిలిన ఏంటంటే మనకి 3.14 ఇంటూ 6 మిగిలింది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే 18.84 cm². ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా వేయాలి. ఓకేనా. సో అది ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు 18th క్వశ్చన్ చేద్దాం. ఇంకొచ్చినప్పుడు ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ PQ ఈజ్ ప్యారలల్ టు RS. చూడండి అమ్మా, ఇలా ఉంటే ప్యారలల్ అని అర్థం, ఇలా ఉంటే పర్పెండిక్యులర్ అని అర్థం. ఓకేనా. సో దీన్ని ఎలా చదవాలంటే PQ ఈజ్ ప్యారలల్ టు RS, ప్రూవ్ దట్ ద యాంగిల్ ఆఫ్ POQ ఈజ్ సిమిలర్ టు యాంగిల్ ఆఫ్ SOR అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. చూడండి PQ ఈజ్ ప్యారలల్ టు RS ఇచ్చారు. ఓకేనా. సో యాంగిల్ P ఈక్వల్స్ టు యాంగిల్ S అమ్మా, ఎందుకంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇవి యాంగిల్స్ లో చెప్పుకున్నాం మనం. ఆల్టర్నేట్ యాంగిల్స్ చూడండి, PS అనేవి ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా, రెండు ఈక్వల్స్. QR కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా, ఆ రెండు కూడా ఈక్వల్స్. అంటే యాంగిల్ Q ఈక్వల్స్ టు యాంగిల్ R, ఇది కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్. ఆల్సో యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్స్ టు SOR. చూడండి అమ్మా, యాంగిల్ POQ అంటే POQ అంటే మిడిల్లో ఉన్నది కదమ్మా యాంగిల్. ఇది ఓ దగ్గర యాంగిల్ ఉన్నట్టు, అంటే ఇక్కడ ఉన్నట్టు యాంగిల్, దీనికి ఇక్కడ ఉన్నట్టు యాంగిల్. SORకి SOR అంటే యాంగిల్ ఇక్కడ ఉన్నట్టు. ఎప్పుడో చూడండి ఇలా ఉంది, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అందుకని మనం యాంగిల్ POQ ఈక్వల్స్ టు SOR. దీన్ని ఎలా తిప్పండి, తిప్పితే యాంగిల్ POQ ఈక్వల్స్ టు SOR. ఓ దగ్గర యాంగిల్ ఉంది, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనం వేసుకున్నాము. ఓకేనా. యాంగిల్ POQ ఈక్వల్ టు SOR. దీనికి మనం ఇక్కడ ఏం రాయాలంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాయాలి. సో యాంగిల్ POQ ఈ సిమిలర్లీ ఈక్వల్స్ టు SOR. సో దీన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. దీన్ని ఏమంటారంటే AAA సిమిలారిటీ క్రైటీరియా. సిమిలారిటీ అని మనం రాసుకోవాలి. సో చూడండి అమ్మా, సమ్ చేయడం ఇంపార్టెంట్ కాదా, సమ్కి వర్కింగ్ రాసి చాలా నీట్గా రాయడం ఇంపార్టెంట్. ఓకేనా. అప్పుడే మనకు మ్యాథ్స్లో స్కోరింగ్ బాగా వస్తుంది. ఓకేనా. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్, ఓకేనా. ఆల్టర్నేట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు 119th క్వశ్చన్ చేద్దాం.
అని చెప్పి ఏ సైన్ థీటా ఏ సైన్ థీటా అండ్ కామా 0 కామా ఏ కాస్ థీటా ఇచ్చారు. ఇప్పుడు రెండింటికి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కి ఫార్ములా ఉంది కదమ్మా, ఏంటది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటమ్మా? ఏబి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏ అనుకున్నాం, ఏ సైన్ థీటా కామా 0. నెక్స్ట్ దాన్ని బి అనుకుందాం, 0 కామా ఏ కాస్ థీటా. ఓకేనా? సో సింపుల్గా దీన్ని x1 y1 x2 y2 అనుకుందాం. ఓకేనా? సింపుల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేది మీ ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే 0 మైనస్ x1 అంటే ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏ కాస్ థీటా మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ ఏ సైన్ థీటా అంటే ఏ సైన్ థీటా మైనస్ ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఏ కాస్ థీటా మైనస్ 0 అంటే ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్. చూడండి స్క్వేర్ అన్నిటికీ వస్తుందమ్మా, మైనస్కి వస్తుంది, ఏకి వస్తే సైన్కి వస్తుంది. మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది, ఏకి స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, సైన్ థీటాకి స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా, ఏకి స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, కాస్ థీటాకి స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ని కామన్ తీసేద్దాం. తీసేస్తే మిగిలింది సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ మిగిలింది కాస్ స్క్వేర్ థీటా, అంతే కదా. బట్ మనకు ఒకటి ఉంది ఫార్ములా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 సిన్స్ అని పెట్టి పక్కన రాయండమ్మా, నీట్గా ఉంటుంది. ఓకేనా? ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏ. ఓకేనా? ఏ యూనిట్స్ అనమాట, డిస్టెన్స్ని యూనిట్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఏబి ఈక్వల్స్ టు ఏ యూనిట్స్, అదే దీని ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు 20th క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్కి వచ్చాము. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రిక్ ఈక్వేషన్ లో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్జుగేటివ్ ఇంటిజర్స్ ఇస్ 210 ఇచ్చాడు. ప్రొడక్ట్ అంటే ఏంటమ్మా? ఇంటూ. ఓకేనా? సో ఫస్ట్ మనం వర్కింగ్ రాద్దాము. లెట్ ద 2 కాన్జుగేటివ్ ఇంటిజర్స్, లెట్ ద 2 కాన్జుగేటివ్ ఇంటిజర్స్ ఏంటమ్మా అవి? కాన్జుగేటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ కదా. ఏంటవి? ఎక్స్ ప్లస్ 1. ఎప్పుడు కూడా కాన్జుగేటివ్ అంటే పక్క పక్కన ఉండే నెంబర్లు. 1 అనుకోండి, తర్వాత నెంబర్ 2 కదా, ఈ 2ని 1 + 1 కదా రాయాలి. సో మనము ఏదో తెలియనప్పుడు ఎక్స్ ప్లస్ 1 అని తీసుకోవాలి, 2 ఇంటిజర్స్ని. ఓకేనా? కాన్జుగేటివ్ ఇంటిజర్స్ని. బట్ అకార్డింగ్ టు ప్రాబ్లం ఏమి ఇచ్చారమ్మ మనకి? అకార్డింగ్ టు ప్రాబ్లం ఏమన్నారు అక్కడ? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్జుగేటివ్ పాజిటివ్ ఇంటిజర్స్. ప్రొడక్ట్ అంటే ఏంటమ్మా? మల్టిప్లికేషన్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనమాట. దీని ఆన్సర్ 210 అని ఇచ్చారు కదా. ప్రొడక్ట్ అంటే సింపుల్గా యూనిట్ని ఇంటూ పెట్టడమే. ఓకేనా? సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్తో ఎక్స్ని ఎక్స్తో 1 అని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈక్వల్స్ టు 210. ఓకేనా? మనం ఏమన్నారు అక్కడ క్వశ్చన్లో? రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫామ్. చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఈ 210 ఇటు వచ్చేస్తే మైనస్ 210 ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇక్కడ రాయాలి, రిక్వైర్డ్ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 210 ఈజ్ అని చెప్పి రాయాలి. సో ఇక్కడతో మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం మోడల్ పేపర్ 2లో. సో మోడల్ పేపర్ 1లో కూడా మనం 1 మార్క్ 2 మార్క్ కంప్లీట్ చేసామమ్మా. వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు ఇది మోడల్ పేపర్ 2లో కూడా 20 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. దీనికి మీరు ఏం చేయాలంటే ఒక నోట్బుక్ పెట్టుకొని 1 మార్క్ 2 మార్క్ నీట్గా 1 మార్క్ 2 మార్క్ నీట్గా రాసుకోండి అమ్మా. ఫేర్ చేసుకోండి 1 మార్క్ 2 మార్క్. ఎక్కడెక్కడ ఫార్ములాస్ వచ్చాయి ఫార్ములాస్ అన్ని బ్యాక్ సైడ్ బుక్ తిప్పి నీట్గా ఆ బుక్లో కూడా రాసుకోండి. సో ఇప్పుడు ఇదే బుక్ అనుకోండి, స్టార్టింగ్లో 1 మార్క్ అని పెట్టి రాసుకోండి. దీని బ్యాక్ సైడ్కి తిప్పి
ఇక్కడ ఫార్ములాస్ అని పెట్టి ఆ ఫార్ములాస్ అన్ని రాసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తరోగా రివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇలా మనం 1 మార్క్ 2 మార్క్ అనేది మొత్తం 18 మోడల్ పేపర్స్ కంప్లీట్ చేస్తామమ్మా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి అమ్మా. మీకు ఇంకా 4 మార్క్స్ కావాలి లేదంటే పర్టికులర్గా ఒక ప్రాబ్లం డౌట్ ఉన్నది అనుకున్నా ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను దానికి సొల్యూషన్ చేసి పెడతాను. ఓకేనా. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మా, ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు లేదు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.